ఎవరైతే సురేష్ అనే అతను ఉన్నాడో నిన్న కొడంగల్లో జరిగిన వికారాబాద్ కలెక్టర్ పైన జరిగిన దాడిలో ఆ సురేష్ అనే అతను బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక పార్టీ లీడర్గా అక్కడి లోకల్ లీడర్గా ఉన్న అతను మరి అతనే తీసుకెళ్ళాడంట కదా కలెక్టర్ని. ఏదైతే గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో మొదట గ్రామ సభ అలాగే రైతుల యొక్క అభిప్రాయ సేకరణ కోసం వస్తే ఇక్కడికి రైతులు వచ్చే వీలు లేదు, వాళ్ళే మిమ్మల్ని గ్రామంలోకి రమ్మంటున్నాను తీసుకెళ్ళినంట కదా. ప్లాన్ ప్రకారమే తీసుకెళ్లారు కదండి, మీరే చెప్తున్నారు కదా, మీరు చెప్పిన దాంట్లో ఉన్నది కదా. అంటే పోలీసులు చెప్పింది మేము చెప్తున్నాం. పోలీసులు కదా, అది వాస్తవం జరిగిందే. అది వాళ్ళు కావాలని ప్లాన్ చేసుకొనే కలెక్టర్ని అక్కడ తీసుకోవటం. నిజంగానే మేము చెప్తున్నాం కదా, ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు కానీ వాళ్ళ లీడర్లకు కానీ నిజంగా ఒకవేళ ఈరోజు మీరు కలెక్టర్ని ఎదిరించారని మీరు అనుకుంటుండొచ్చు, మీరు సంకల కొట్టుకుంటుండొచ్చు. ఒకవేళ ఈరోజు మా సీఎం గారు ఒకవేళ ఆదేశం కానీ ఇస్తే బీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళ లీడర్లు ఎక్కడ తిరిగే అవకాశం ఉంది. ఎందుకనంటే మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం బాగోలు కోసము అడుగును పడ్డ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పటికి సంవత్సరం అయినా కూడా ఇంకా వచ్చే నెల అయితే సంవత్సరం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో కూడా మేము 50,000 ఉద్యోగులు ఇచ్చినాము, అనేక రకమైన హామీలు కూడా నెరవేరుస్తున్నాం. అంటే ఇక మాట్లాడవచ్చో లేదు కానీ పిచ్చకొండల పాట పాడతారు హరీష్ రావు, కేటీఆర్. 6 గ్యారెంటీలు నెరవేర్చండి. 6 గ్యారెంటీలు కాదురా దరిద్రుడా, 6 గ్యారెంటీలతో పాటు తెలంగాణ రాష్ట్ర వాళ్ళ భవిష్యత్తును కూడా భుజం మీద వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది అభివృద్ధి పరంగా. ఎస్, ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందనీకి వాళ్ళ భవిష్యత్తుని మా నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం భుజాలు వేసుకొని ఈరోజు ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ 1000 కోట్లు దోసుకొని తిని తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టించి ఈరోజు సైలెంట్గా పక్కకు తప్పుకొని ఆ బురద మా మీద జల్లాలని చూసినా సరే మేము వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మా కార్యాచరణ ఏదైతే ఉందో మా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. 6 గ్యారెంటీలతో పాటు ఇంకా 6 గ్యారెంటీలు కూడా జనాలకి అభివృద్ధి చెందే పథకాలను ముందుకు తీసుకెళ్తామని చెప్తాం. ఓకే, కొడంగల్ ఘటన జరగకముందు కూడా చాలా సభలలో అంటే చిన్న చిన్న సభలలో కేటీఆర్ చెప్పిన విధంగా ప్రజలు మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు, తరిమి కొడతారని ఆయన చెప్పాడు. దానికి తగ్గట్టుగానే మరి కొడంగల్లో ఇది జరిగింది అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా అంటే ప్లాన్ చేసి జరిగిందా లేకపోతే అది ఎట్లా అనిపిస్తుంది మీకు? 100% వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్ చేసుకొనే ఎవరిని ఉరికిచ్చి కొడతారండి. ఎవరిని కొడతారు? కాంగ్రెస్ నాయకులను కొడతారా, వచ్చిన అధికారులను కొడతారా, లేకుంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలను కొడతారా? అదే మేము కూడా కొట్టాలి అనుకుంటే వాళ్ళు ఆ గ్రామంలో కూడా ఉండలేరు, మమ్మల్ని అసలు చెయ్యి దగ్గర మా దగ్గర కూడా రాలేరు. కాకపోతే మాకు వాళ్ళలాగా రౌడీజం చేయటము, లేకుంటే జనాలను రెచ్చగొట్టి జనాలకు మసిపూసి మారేడుకాయలు పెట్టి మాయమాటలు చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే చెప్పామో ఆ విధంగా పాలన ముందుకు తీసుకెళ్తున్న మా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అనేకమైన కార్యకర్తలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తున్నారు.